వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆదోనిలోని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందిస్తున్న చిన్మయ మిషన్కు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంస్థకు గతంలోనే అవసరమైన అనుమతులు లభించాయని, ఎవరో చేసిన ఫిర్యాదు ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకోకుండా నోటీసులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నాయి. ఏదైనా చర్యకు ముందు సంస్థ ప్రతినిధులతో చర్చించి వాస్తవాలు తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇలాంటి సంస్థల మీద వచ్చి ఇలా ఏది ఇంత పెద్ద ఆఫీసర్లు కూడా ఇంత మినిమం ఇది లేకుండా బిహేవ్ చేస్తే ఎంతవరకు సమంజసము అనేది మాకు తెలియకుండా ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేసినంత మాత్రాన ఆ కాలనీలో దాదాపు 500-600 1000 ఇళ్ళు ఉంటాయి. ఆ 1000 ఇళ్లలో ఒక ఇద్దరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మా మీద విచక్షణారహితంగా ఇలా నోటీసులు ఇవ్వడం అనేది ఇది సమంజసం కాదు. ఒక్క 3 నెలల్లో కొత్త ఆఫీసర్లు రాగానే హిందూ యొక్క సంస్థల పైన కార్లు వేసేసి కూర్చోవడం, బుల్డోజర్లు వేసుకు రావడం మాత్రం ఖచ్చితంగా అనుమానాలకి తావిస్తుంది. అట్లాంటి అనుమానాలు రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఆఫీసర్ల పైన ఉంది. అయినా కానీ మాట్లాడుకునే పరిష్కారం అయితే అది. మీరు అన్నవసరం కంప్లైంట్లు పెట్టుకోకపోతే, మీరు ఒక కంప్లైంట్ పెడితే మీరు 100 కంప్లైంట్ పెట్టేటటువంటి పరిస్థితి ఆదోళనలో ఉంది. ఆ యొక్క పరిస్థితి వరకు తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. జై శ్రీరామ్.